హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు కాకరకాయ ఎల్లుల్లి కారం తయారు చేసుకునే విధానం వీడియో ఈరోజు మీకు చూపిస్తాను. వీడియోలో చూద్దాం రండి. కాకరకాయ కారం పొడికి కావలసిన మసాలా సామాన్లు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగో కాకరకాయ కారం పొడికి పల్లీలు, పచ్చెనగపప్పు, ఇదిగో మినపగుళ్ళు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెక్కలు, జీలకర్ర, ధనియాలు, ఇదిగో కాకరకాయ ముక్కలు ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. చూద్దాం రండి. కాకరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని వాటర్లో ఇలా ఉంచి ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇప్పుడు ఈ ముక్కలకు బాగా పట్టే వరకు ఇలాగ ఒక 10 నిమిషాల పాటు ఇలా పక్కన తీసుకొని ఇలాగ పక్కన ఉంచిద్దాం. ఇందాక మనం ఉప్పు పసుపు వేసుకుని కాకరకాయ ముక్కల్ని గట్టిగా ఇందులోన వాష్ చేసుకొని గట్టిగా ఇలా వాటర్ అంతా ఇలా బయటకు వచ్చే వరకు ఇలా పిండి పక్కన తీసి ఉంచుకుందాం. కాకరకాయ ఎల్లుల్లి కారంకి ఇదిగో ఇప్పుడు పల్లీలు, ఎండుమిర్చి, మినప్పప్పు బాగా వేపుకొని ఇప్పుడు పక్కకు తీసుకొని ఇదే ఆయిల్లో ఇప్పుడు మనము కాకరకాయని కూడా బాగా ఇవి వేపుకుందాం. కాకరకాయలు కూడా ఇప్పుడు తీసేద్దాం. ఇప్పుడు కాకరకాయ ముక్కలు అదే కళాయిలో వేసుకొని బాగా మగ్గినంత వరకు మనం మూతేసి ఉంచుకో. ఇదిగో తొలి మనము ఆయిల్లోన ఫ్రై చేసుకున్నవన్నీ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇవి బరకగా పట్టుకోవాలి, ఎందుకంటే మెత్తగా ఉంటే మనకి ఆ యొక్క టేస్ట్ అనేది తెలియదు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇదిగో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోని మెల్లగా ఇప్పుడు పొట్టు వలకుండా ఇప్పుడు ఈ ఎల్లుల్లి రెక్కల్ని కూడా అందులో వేసుకొని కొంచెం మనకి కారం చాలా పోతే కొంచెం కారం కూడా కొంచెం వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకొని మీద ముక్కలు వేసుకొను, కానీ ముక్కల్లో ఉన్నది మొత్తం పిండిసాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ని వేసుకొని ఇప్పుడు మనం ఎల్లుల్లి రెక్కలు కూడా వేసి ఇదిగో ఇలాగా బరకగా పట్టుకోవాలి. పొడిగా ఉండాలి. స్మూత్గా ఉందనుకోండి మనకి కాకరకాయ ఎల్లుల్లి కారం టేస్ట్ అనేది మనకి ఏం తెలియదు. ఇప్పుడు మనకి ఈ కాకరకాయ ఫ్రై అనేది బాగా అయ్యాక ఇవి ఇప్పుడు వేసుకునే విధానం ఇప్పుడు చూపిస్తాను. ఇంకా ఇవి మనకి మగ్గుతనవి, మగ్గడానికి చాలా టైం పడుతుంది. పావు గంట అన్నాం కానీ దగ్గర 20 నిమిషాల దగ్గర పడుతుంది. ఇది బాగా ఇదిగండి మనకి కాకరకాయ ఇలాగా దోరగా వేగింది. ఇదిగో గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకున్నాం కదా. ఇదిగో ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము ఇందాక మిక్సీ పట్టుకున్న ఇదిగోండి ఈ మసాలా సామాన్లు కాసేపు ఇలాగా వేపుకున్నాక ఒక్క 2 నిమిషాలు మూతేసి కాకరకాయ ఎల్లుల్లి కారం తయారైందండి. ఇదిగో చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.